వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఆత్మకూరు సమీపంలోని ఏఎస్పేట టర్నింగ్ వద్ద ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలు సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో 10 మంది దాకా తీవ్రంగా గాయపడడం జరిగింది. అయితే ఆత్మకూరు సమీపంలోని వెంకట్రావుపల్లి నుంచి నెల్లూరు పాలెంకి పొగాకు పనులకు వెళ్లేందుకు ఆటోలో సుమారు ఒక 9 మంది ప్రయాణిస్తుండగా కరెక్టు ఏఎస్పేట టర్నింగ్ రోడ్ కాడికి వచ్చేటప్పటికి ఆటో రోడ్డు పక్కన నిలిపారు. అయితే దాని వెనకాల మళ్ళీ ఒక ప్రైవేటు బస్సు వచ్చి హారన్ కొడుతుండటంతో ఒక్కసారిగా ఆటో డ్రైవరు చూడకుండానే జాతీయ రహదారి మీద కట్టి వెళ్ళడానికి ప్రయత్నించారు. అతి వేగంగా కడప వైపు నుంచి వస్తున్న వాహనం ఒక్కసారిగా ఢీకొనడంతో కారు 2 పల్టీలు కొట్టింది. అదేవిధంగా ఆటో కూడా నుజ్జు అవడం జరిగింది. ఇద్దరు స్పాట్ అక్కడక్కడే చనిపోవడం జరిగింది. వీళ్ళంతా వెంకట్రావుపల్లికి చెందిన ముస్లిం కుటుంబాలకు చెందిన నిరుపేదలు. వాళ్ళంతా ప్రతిరోజు ఆటోలోనే నెల్లూరుపాలెంలోని పొగాకు కంపెనీలో పొగాకు బ్యాడ్నీలో పనిచేసేందుకు వెళ్తూ ఉంటారు. రోజువారీగానే ఈరోజు కూడా వాళ్ళు ఉదయం చీకటితోనే బయలుదేరడం జరిగింది. కరెక్టు ఏఎస్పేట టర్నింగ్ రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర వచ్చేటప్పటికి ఘోరం జరిగింది. అయితే గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రధానంగా ఆ వెహికల్ ఆటోను ఢీకొనిందో అది టాటా సఫారీ. మరిపాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు చెందిన శ్రీనివాసులు నాయుడుదని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. శ్రీనివాసులు నాయుడుతో పాటు ఆ కారులో సుమారు ఒక 4 ఉన్నారు. వాళ్ళకు కూడా బలమైన గాయాలవ్వడంతో వాళ్ళని కూడా చికిత్స నిమిత్తము ప్రభుత్వ నెల్లూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. శ్రీనివాసులు నాయుడికి చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడా ఫ్రాక్చర్స్ అవ్వడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేదు. అయితే మిగిలిన ఆటోలో ఉండే వాళ్ళు మొత్తం ఇద్దరు చనిపోగా 9 మందికి బలమైన గాయాలైనాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా టాటా సఫారీ బండి కాబట్టి 2 పల్టీలు కట్టినప్పటికీ ఆ బండిలో ఉన్న 5 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అదే చిన్న వాహనం అయితే ప్రాణాలు కోల్పోయే వారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఆటోలో ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా నిరుపేద కుటుంబానికి చెందినవారు. అదేవిధంగా చనిపోయిన వాళ్ళు కూడా చాలా నిరుపేద కుటుంబాలు. ఏ రోజుకు ఆ రోజు కూలినాలి పని చేసుకొని జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారిని చూస్తేనే అయ్యో పాపం అనిపించే విధంగా ఉంది. అయితే సంఘటన స్థలంలో పోలీసులు వచ్చి కూడా పరిశీలించడం జరిగింది. అడ్డంగా ఉన్న ఆటో అదేవిధంగా కారును కూడా పక్కకు తొలగించారు. అదేవిధంగా విషమంగా ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం అయితే నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఆత్మకూరు సమీపంలోని ఏఎస్పేట టర్నింగ్ దగ్గర ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 2 చనిపోవడం జరిగింది. మరి ఒక 6 మంది గాయాలవ్వడం జరిగింది. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న 5 మందికి కూడా తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. వారంతా నెల్లూరు ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. ఆటోలో గాయపడిన వారు కూడా కొంతమంది ఆత్మకూరు ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా మనము చూసినట్లయితే ఆటో ఇటు నెల్లూరు పాలెంకు వస్తూ ఉంది. అయితే నెల్లూరు పాలెంకు వచ్చే సమయంలో పెట్రోల్ బంక్ పక్కనే ఆపింది. దాని వెనకాల ఒక బస్సు రావడము, బస్సు వెంటనే హారన్ కొట్టడము, హారన్తో అతను ఒక్క సైడే చూసుకొని సర్రని రోడ్డు మీదకి రావడంతో ఆటో ఒక్కసారిగా కారు ఢీకొన్న దృశ్యాలు. ప్రస్తుతము ఆసుపత్రిలో కారులో గాయపడి ఆసుపత్రిలో ఉన్న వారితో కూడా మాట్లాడదాం. ఎంతమంది ఉన్నారు కారులో? మీకు ఎలా దెబ్బలు ఎట్లా? కారులో 5 మంది ఉన్నారండి. ఒక అబ్బాయి, తర్వాత 4 పెద్దోళ్ళమి. మేము ఆ మరిపాడి నుంచి దాదాపు 7 గంటలు ఆ సమయంలో వస్తున్నాము. ముందు ఒక బస్సు ఉన్నింది. ఆ బస్సు ఉన్నింది. తర్వాత మా ముందు ఒక కారు వెళ్ళింది. ఆటో సడన్గా తిరగటంలో అసలు ఆ సిచ్యువేషను ఏం అర్థం కాలేదు. నేరుగా అక్కడికి వెళ్ళటం మంత్రం మాకు కూడా మా నారాయణ స్వామి అని చెప్పి ఆయనకి చెవు బాగా కటింగ్ అయిపోయింది. దానికి ఇప్పుడు సర్జరీ కూడా జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం.
అక్కడ కారు కూడా రెండు పల్టీలు రెండు పల్టీలు కొట్టడం జరిగింది. మేమందరం కూడా బాగా అద్దాలు అక్కడ జనం వచ్చి అద్దాలు పగలగొట్టిన తర్వాత మళ్ళీ బయటికి రావటం జరిగింది. చాలా ఘోరమైన ఇష్యూ ఇది. అది ఆటో ఒక్క నిమిషం వెయిట్ చేస్తున్నా కూడా మేము వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. సర్రని తిప్పటంలో ఆ మెలిక రావటం, అది ఆ ఇన్సిడెంట్, ఆ ఇంజురీ అది జరగటం జరిగింది. వాళ్ళందరూ కూడా మనకు అది సిచ్యువేషన్ మేము బతకటం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే రెండు పల్టీలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. చాలా దురదృష్టకరమైన అంశం. ఏం బండి అది? పెద్ద బండి కాబట్టి సేవ్ అయ్యాం. పెద్ద బండి టాటా సఫారీ కాబట్టి సేఫ్ అయ్యాం. చిన్న బండి గిండ బండి అయితే చాలామంది అక్కడ మేము కూడా అందరం కూడా అక్కడ ఉండే జనం వచ్చి ఇద్దరు పిల్లలు పగలగొట్టి దాన్ని మమ్మల్ని బయటకు తీశారు. అప్పటికే ఆయనకి చెవు సగం వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కూడా జరుగుతుంది. దాంట్లో ఉన్న నలుగురికి కూడా ఇంజురీస్ అన్నీ కూడా అయినాయి. మొత్తం కట్లు అవన్నీ ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇది బాధాకరమైన విషయం. ఇది జరగరాని సంఘటన జరగటం జరిగింది. ఇది పరిస్థితి. ప్రస్తుతము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసులు నాయుడు, అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా చాలా బాధ అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇది తెలియకుండా జరిగిపోయింది. కనీసము ఆటో అతను ఒక్క నిమిషం ఆగి అటు ఇటు చూసుకుని వచ్చి ఉంటే పోయేది. మా ప్రాణాలు కూడా ఎట్నో, అది పెద్ద బండి కాబట్టి ప్రాణాలతో మేము బయటపడ్డాము. చాలా బాధాకరంగా ఉందని కూడా శ్రీనివాసులు నాయుడు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV, నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.